ఎర్రగా కష్టపడేవాడు వేసుకునేదండి అది. ఒక కార్మికుడు, ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి ఇస్తుంది. ముఠా మేస్త్రి అది అందరం వాడేదంటే అదే అతన్ని కాబట్టి అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు. వాళ్ళు కండు వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు. ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదా మీరు ఏం చేసుకుంటారు. కండు వేసుకున్న దాన్ని మాత్రం అరెస్ట్ చేయకండి. అది మీరు ఎటువంటి చర్య తీసుకోకండి సార్. మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు. అదే జనరల్ కామన్ నాకు సింబల్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరు అందరూ ఎంత ఎండలో పనిచేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను. 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. చాలా అద్భుతంగా పనిచేశారు. నేను అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేశారు. ఇవాళ ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు నమ్మకంతో ఉన్నాను. బట్ ఎవరికైనా కాకపోతే వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించింది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన మంగాగీత గారు, ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా, ఎమ్మెల్యే. కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది. చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు వైపు ఉంటారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు,